మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. బుల్ బేర్మంటోంది. స్టాక్స్ పేకమెడలా కూలుతున్నాయి. భారీగా షేర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య క్రిప్టో కరెన్సీ బంగారం విషయంలో కొత్త మలుపులు కనిపిస్తున్నాయి. గోల్డ్ రేట్లు తగ్గబోతున్నాయా? స్టాక్ మార్కెట్ క్రాష్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? వారం రోజులుగా గోల్డ్ ట్రెండ్లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. వరుసగా 3 రోజుల్లో 3000కు పైగా పసిడి ధరలు తగ్గాయి. ఈ తగ్గుదల ఇలానే కంటిన్యూ కాబోతుందా? మళ్లీ పాత రోజులు వస్తాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ట్రంప్ ఎఫెక్ట్ గోల్డ్ మీద భారీగానే పడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం రేట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ట్రంప్ తెరతీసిన వాణిజ్య యుద్ధం ప్రకంపనలు యావత్ ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లను వణికిస్తున్నాయి. మార్కెట్లలో నష్టాలు కనిపిస్తున్న వేళ బంగారం ధరలు కూడా పతనమవుతున్నాయి. నిజానికి స్టాక్ మార్కెట్లో పతనమైనప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. అయితే ఈ గ్లోబల్ సెల్ ఆఫ్ బారిన బంగారం కూడా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు బంగారం కూడా అమ్మేసి తమ లాభాలను బుక్ చేసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఉన్న నష్టాలను పూడ్చుకునేందుకు బంగారంలో పెట్టిన పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ రూపంలో విక్రయిస్తున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇకటు ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర తగ్గుతోంది. ఇది గోల్డ్ ధరలను తగ్గిస్తోంది. ఇకటు క్రిప్టో కరెన్సీలోనూ ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు మాత్రమే కాదు, క్రిప్టో కరెన్సీలు కూడా ట్రంప్ దెబ్బకు వెలవెల్లాడుతున్నాయి. పానిక్ సెల్లింగ్ కారణంగా క్రిప్టోలు అత్యంత భారీగా పతనమవుతున్నాయి. రికార్డు స్థాయిలో 24 గంటల్లో $745 మిలియన్ విలువైన క్రిప్టోలను అమ్మేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది దాదాపు 6 వారాల్లో అత్యధికం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ ఏప్రిల్ 7న సింగపూర్లో ప్రారంభమైన మార్కెట్లలో 7% క్షీణించి $77,000లకు పడిపోయింది. రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఎథేరియం 2023 అక్టోబరు తరువాత ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయి $1,538లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ $2.5 ట్రిలియన్ ఉంది. అయితే అదిప్పుడు 6.59% తగ్గింది. 7వ తేదీ ఒక్కరోజే క్రిప్టో మార్కెటింగ్ ట్రేడింగ్ వాల్యూ 137.91% పెరిగి $101.84 బిలియన్ చేరింది. స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ నుంచి ద్రవ్యోల్బణం, బంగారం ధరలు, క్రిప్టో కరెన్సీ పతనం వరకు అన్నింటికీ ఒకే కారణం కనిపిస్తోంది. అదే ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధం. అమెరికాను అన్ని దేశాలు వాడుకుంటున్నాయని, అందుకే దేశానికి ఆర్థిక నష్టమంటూ సుంకాల యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ మిగతా దేశాల నుంచి ప్రయోజనాలు పొందే వరకు దీన్ని ఇలానే కంటిన్యూ చేసే అవకాశముంది. ఆ క్షణం కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది, అమెరికాతో సహా.